యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. పల్లవి, ఏయ్ దొంగ, ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ పల్లవి. 1456 ఏంటి? మనం లవ్ చేసుకున్నాక నువ్వు నాకు చెప్పిన ఐ లవ్ యూ సంఖ్య. నేను ప్రేమతో నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తుంటే నువ్వు లెక్కల మాస్టర్లా లెక్కలేసుకుంటున్నావా? మరి మా ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవద్దా? మరి తెలుసుకున్నావా? ఎంత ప్రేమ ఉందో? ఇంత. నా అందమైన ప్రేమికురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా పల్లవి, ప్రపంచంలో చాలామంది పుడతారు, కానీ మన కోసం మాత్రం ఒక్కరే పుడతారు. అలాంటి వాళ్ళని మన ముందు నిలబెట్టేదే ప్రేమ. Come on, birthday baby, cut the cake. This is a big day for you. ఇలా నా ముందు నువ్వు 100 బర్త్డే కేకులు కట్ చేయాలి. టేక్ ఇట్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ.
ఐ మిస్ యూ పల్లవి. నువ్వు లేని జీవితంలో నాకు నవ్వు లేదు. నువ్వు కనిపించని ఈ లోకంలో నాకు ఆనందం లేదు. నువ్వు ఊపిరి పీల్చని భూమి మీద నాకు ఊపిరే లేదు. అంత శూన్యం. నీకు దూరమై 4 సంవత్సరాల నుంచి నరకంలో బతుకుతున్నాను. ఆ నరకంలో కూడా నన్ను బతికిస్తుంది ఏంటో తెలుసా? నీ మీద ప్రేమ, నిన్ను చంపిన అమ్మాయి మీద పగ. ఈ రెండే నేను ప్రాణాలతో ఉండటానికి కారణం. నీతో 100 ఏళ్ల జీవితాన్ని ఆ దేవుడు నా నుదుటి మీద రాస్తే ఆ దెయ్యం 4 ఏళ్లకే నిన్ను దూరం చేసి నా తలరాతను చెరిపేసింది. అది ఎక్కడున్నా, ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా పట్టుకొని ఉరిశిక్ష వేయిస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి, నీ ఆత్మకు శాంతి. నా దేవతని దూరం చేసిన రాక్షసి ఎక్కడున్నావే? బషీర్ కాకా, అస్సలాం వాలేకుం. वालेकुम सलाम बेटी. గుడ్ మార్నింగ్ అక్క. హే చిన్న, గుడ్ మార్నింగ్ రా. హ్యావ్ ఎ నైస్ డే. ఈ బీచ్ కి సూర్యుడు రాధికక్క ఒకేసారి వస్తారు. ఈ రోజేంటి లేటుగా వచ్చావు? పూర్ణ, అదేరా నా చెల్లి గోరు చిక్కుడు అడిగింది. నిన్న రాత్రి నేను వెళ్ళేసరికి మార్కెట్ కట్టేశారు. ఉదయమే వెళ్ళి తీసుకుని ఆ కర్రీ చేసి దాని ముఖంలో ఖుషి చూసి వచ్చేసరికి సన్ బ్రదర్ బాగా పైకొచ్చేశాడు. అంత అవసరమా అక్క? మన అనుకున్న వాళ్ళ కోసం ఇలాంటివి చేయడం అవసరమేరా. రే చిన్న, ఒక చాయ్. అక్క, దీంతో 24 ఛాయలు. సరే. ఏ చిన్న, వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకో. సరే అక్క. రండి బ్రదర్, రండి సిస్టర్. ఈ అమ్మాయి పేరు రాధిక. బొమ్మలు వేయటంలో దిట్ట, బహుభాషలు మాట్లాడి పిట్ట. ఒక్క నిమిషం ముందు కూర్చుంటే 1/2 నిమిషంలో మీ స్కెచ్ వేసి నైపుణ్యం గల బుట్ట. ఎప్పుడు నవ్వుకునే లవర్స్ అయినా, ఎల్లప్పుడూ కొట్టుకునే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఒంటరిగా మిగిలిపోయిన బ్యాచిలర్స్ అయినా, ఎవరైనా సరే రండి బ్రదర్, రండి సిస్టర్. ఏం పోరి, నా బొమ్మ గిట్ల గీస్తావా? గీయడానికేగా గీడ ఉన్నా. నా బొమ్మ గిట్ల మస్తు ఉండాలి. మళ్ళా మస్తంటే మహేష్ బాబు లెక్క వస్తుందా ఏంటి? నువ్వెట్లా ఉంటే అట్లానే వస్తుంది. ఇగో, పైసలు కావాలంటే ఎన్నైనా ఇస్తా. ఈ పొట్ట కవరింగ్ చేసి ఖతర్నాక్ చేయి రాదే. వచ్చి చూసుకో. ఆహా, అద్భుతం, అమోఘం. నాకు పొట్టలేదు, పోయింది. సూపర్ గా గీసినావు పోరి. నా పోరికి గిట్లా ఈ ఫోటో చూస్తే మస్తు ఖుషి అవుతుంది. ఇదిగో పోరి, పండగ చేసుకో. ఏంటి 100నా? ఈ 100తో పండగ చేసుకోవాలా? ఏం పండగ చేసుకోవాలి? బొమ్మకి 500, పొట్ట కవర్ చేసినందుకు 500. 1000కి రూపాయి తక్కువైనా ఒప్పుకోను. 1000? నేను గొయ్యిలో పడ్డా అంత ఖర్చు కాదు.
ఇదిగో. థ్యాంక్ యూ, బాయ్. సరే. నీ ముగ్గెత్తం చూడు, నీ ముగ్గెత్తం చూడు, నా ముక్క మీద కాలు పెడితే తన్నెత్తం చూడు. జమ్మలక్కడి జారు మిఠాయా, జమ్మలక్కడి జారు మిఠాయా. నీ ముగ్గెత్తం చూడు, నీ ముగ్గెత్తం. ఎందుకు మాట్లాడసావు? నా ముగ్గు తొక్కితే అరుస్తా. మేము అర్జెంట్ గా ఓం బాబు గారిని కలవాలి. ఓం బాబుని కలవాలంటే నా దగ్గర మీరు 50,000 రూపాయలు చిట్టి వేయాలి. ఇదేం విడ్డూరం, ఇట్లాగే ఉంటదమ్మా. కొమ్మ బొమ్మ చూపిస్తుంది. ఒరే ధూంబాబు, నువ్వు కూడా వచ్చిన అలా శీర్షాసనం చేయొచ్చు కదరా. అయ్యో, చదువు మధ్యలో సైడ్కి రావడం సంస్కారం కాదులా అన్నారు. ఆహా, నువ్వు రోజు రోజుకి సంస్కారవంతమైన సబ్బులో తయారైపోతున్నావా? మీ ఆశీర్వాదం నాన్నారు. ఒరే నాన్న ధూంబాబు, ఆ ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేసి నా మొహం ముందు పెట్టరా. ఎవరా? నేను నౌకరాజునండి. రైస్ మిల్ దగ్గర 2,000 బస్తాలు ఎక్కించామండి. మీరు ఊ అంటే మేము వెళ్ళిపోతామండి. నేను ఊ అనాలంటే ముందు నేను చెప్పిన దానికి నువ్వు ఊ అనాలరా. అయ్య బాబాయ్ చెప్పండి, ఊ అంటాను. ఆ 2,000 బియ్యం బత్తాల్లో ఓ 1000 బత్తాల అమౌంట్ నా అకౌంట్ లో వేసి మిగతాదే మా అక్క ధర్మావతి అకౌంట్ లో వేయరా. అయ్య బాబాయ్ సగం నొక్కేస్తే డౌట్ రాదండి. ఒరే పిచ్చోడా, ముందు డబ్బు వస్తుందిరా, ఆ తర్వాత మేనేజ్ చేసే ధైర్యం వస్తుంది. నువ్వు బండి ఎక్కేరా. ఆహా, నా హస్బెండ్ గాడ్. రివర్స్ లో ఎంత బాగున్నాడు. ఇదిగో ఏవండి, అలాగే ఉండండి, అలాగే హారతి తీసుకోండి. ఓసే, ఇలా గాలి తీసుకోవటమే కష్టంగా ఉంది. అయితే మీరు ఉండండి, నేనే ఇస్తాను. నా మొహానికి పొగడతావేంటే? ఇదిగో నా మొహం కాల్ చేసేలా ఉన్నా నువ్వు. నాన్న ధూంబాబు, నువ్వు కూడా వచ్చి హారతి తీసుకో నాన్న. అయ్యో, చదువు మధ్యలో సైడ్కి రావడం సంస్కారం కాదమ్మా. నీ అమ్మ కడుపు వాడా, నా ముక్కు కాల్ చేసావు కదే. అయ్యో సారీ అండి, సారీ, చూసుకోలేదు. ఏంటే? ఏం చూసుకోలేదు? ఏం చూసుకోలేదు? అసలు కాన్సంట్రేషన్ సరిగ్గా ఉంటే కదా నీకు. కాన్సంట్రేషన్ అంటే అది చూసి నేర్చుకో. నా ముక్కు కాలిన బాధలో కూడా నా కొడుకుని చూస్తుంటే ఆనందంగా ఉంది. నాన్న ధూంబాబు, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు నాన్న? అది పెద్ద చెప్తాను నాన్న. చదువు అయిపోయిందా నాన్న? ఛార్జింగ్ అయిపోయిందమ్మా. అదే లోపలికి వెళ్ళి చదువుకుంటాను. మీ భక్తి డిస్టర్బ్ చేస్తుంది. ఇదిగా చూసిన చాలు, కాలమే పడు, బ్లెస్సింగ్స్ చెప్తాను. శీఘ్రమేవ డబ్బు ప్రాప్తి రస్తు. మీ ఆశీర్వాదం మీరే నెరవేర్చాలి. ఒక్క నిమిషం. ఆ 2,000 బియ్యం బత్తాల్లో ఓ 1000 బత్తాల అమౌంట్ నా అకౌంట్ లో వేసి మిగతాదే మా అక్క ధర్మావతి అకౌంట్ లో వేయరా. వంకిత, ఈ వంకర పని ఇప్పుడు చేసావే? మీరు ఆ పని చేస్తున్నప్పుడే నేను ఈ పని చేశాను. అసలు నీకు ఏం తక్కువ చేశాను నేను? ఆహా, నేనే ఖర్చులు ఎక్కువ చేస్తున్నానండి. మీరు నొక్కేసిన దాంట్లో నాకు సగం గూగుల్ పే చెయ్యండి. లేకపోతే ఈ వీడియోని మీ అక్క ధర్మావతికి నేను సెండ్ చేస్తాను. అయ్యగారు తీసుకోండి. బావగారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బా, కాఫీ తాగొస్తాను. కొమ్మా కొమ్మ ఉయ్యాల కోన చంపాల అమ్మ వడిలో నేను రోజు కొమ్మా కాఫీ తాగాను. మరి నాకు అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? తూర్పు తిరిగి. అర్థమైంది.
దీనికి నా మీద రెస్పెక్ట్ చాలా ఎక్కువైపోయింది. తగ్గించాలి దీని కొవ్వుని. ఓం బాబు కొమ్మా, నా కోసం ఎవరైనా వచ్చారా? వచ్చారు, వెళ్ళిపోయారు కూడా. మరి ఇంట్లోకి రాలేదా? చిట్టి వేయలేదు, పంపించేసా. చిట్టి వేయకపోతే పని మీద వచ్చిన మనిషిని పంపించేస్తావా? నిన్ను అర్జెంటుగా ఈ పని మనిషి ఉద్యోగం నుంచి పీకేస్తున్నాను, వెళ్ళిపో. నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నేనేమన్నా సీఎం రికమెండేషన్ పిఎం రికమెండేషన్ కాదు, డిఎం రికమెండేషన్. డిఎం రికమెండేషన్? ఆడెవడో వాడు వీడు కాదు, ధర్మ, ద గ్రేట్ పరిటాల ధర్మావతి. అదిగో ధర్మ, బయలుదేరదామా? గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ వదినా, నేను రెడీ. పెద్దమ్మ గారు, నేను కూడా రెడీ. కార్తీక్ ఎక్కడా? కార్తీక్ గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ కార్తీక్. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ కార్తీక్. పల్లవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా, అందుకే నువ్వంటే నాకు ప్రాణం. నా గుండెల్లో ఉన్న వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటావు. థ్యాంక్స్ మా. సరే, స్టేషన్కి వెళ్ళొస్తాను. అదేంటి కార్తీక్, ఈరోజు కళాభారతిలో నీకు అవార్డిచ్చి సన్మానిస్తున్నారు, మర్చిపోయావా? గుర్తుంది డాడీ. ఇప్పుడే స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. ఏ అమ్మైనా జీవితంలో రెండేసార్లు చాలా ఆనందపడుతుంది. మొదటిసారి కడుపులో బిడ్డ కదులుతున్నప్పుడు, రెండోసారి ప్రపంచం ఆ బిడ్డని పొగుడుతున్నప్పుడు. నాకు మొదట ఆనందం దక్కించి రెండో ఆనందాన్ని దూరం చేస్తావా? ఇది నీ హానెస్టీకి, నీ సిన్సియారిటీకి ఇస్తున్న అవార్డ్. మా, నాకు ఇష్టం లేకపోయినా నీకోసం వస్తాను. కానీ ముందు నేను స్టేషన్కి వెళ్ళాలి. ఫంక్షన్ టైంకి అక్కడికి వచ్చేస్తాను. అక్క, కార్తీక్ స్టేషన్కి వెళ్తే మరో అమ్మ దగ్గరికి వెళ్ళినట్టే. ఎందుకైనా మంచిది, ఒకసారి ఒట్టేందుకు అక్క. ఓం బాబు గారు, కార్తిక్ బాబు ఒట్టేసి ఒక మాట, ఒట్టేకుండా ఒక మాట చెప్పరు. కార్తీక్, అమ్మని మరిపించే ఏ పని అమ్మకిష్టం ఉండదు. జాగ్రత్తగా వెళ్ళి త్వరగా ఆడిటోరియంకి వచ్చేసి. అలాగే, వస్తాను డాడీ. అవును, ఎవండి మన ధూంబాబేడి? అమ్మా, కార్లో చదువుకుంటున్నానమ్మా. ఏ కొడుకైనా ఏ 6 నెలలకో ఏ సంవత్సరానికి ఒకసారి పొగడ్డానికి అవకాశం ఇస్తాడు. ఈడు మాత్రం 5 నిమిషాలకు ఒకసారి అవకాశం ఇస్తానే ఉన్నాడే. అంత లేదు గాని అన్ని నిజంగానే చదువుతున్నాడా? వాడిని అనుమానించావంటే నీ కడుపున కర్కోటకుడు పుడతాడు. ఈడికంటే ఆడే నైన్లేండి. పదండి. ఆడిటోరియంకి బయలుదేరాం. ఓకే, నేను చూసుకుంటాను.
లక్కీ మధ్యాహ్నం ఒక 10 కిలోల మటన్ తీసుకొచ్చి వండు. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, భోంచేసి వెళ్తారు. 10 కేజీలు మటనా? కేజీ మటన్ రేటెంతో తెలుసా? నీకీ కుర్చీ రేటెంతో తెలుసా? 7,87,000. దీని ఓపెనింగ్కి పొట్టేలే కోసాను. కుట్టి అక్క, నీ దర్జా నీ టీవీ చూస్తా ఉంటే నా కాళ్ళు విరిగిపోతే బాగుండు అనిపిస్తుందక్క. అదెందుకు మళ్ళీ కోరిక? కావాలంటే అమ్మ లేస్తుంది, అరగంట కూర్చోండి. నేను లేవడమా? సీఎం కుర్చీలో పిఎం కుర్చీలో 5 సంవత్సరాలకి ఒకరు కూర్చోవచ్చు, కానీ ఈ కుర్చీలో 100 సంవత్సరాల వరకు ఈ కుట్టీనే పర్మనెంట్ గా కూర్చుంటుంది. అమ్మా, నీకు జైపూర్ కాళ్ళు పెట్టిద్దాం అనుకుంటున్నాను. నువ్వు మియాపూర్ కాళ్ళు పెట్టించినా నేను ఇందులోనే తిరుగుతాను. అక్క, నీకు డబ్బులు ఎందుకు బొక్క? ఈ కుర్చీ మామూలు కుర్చీ కాదే. అవునక్క, చక్రాల కుర్చీ. ఈ కుర్చీ నా పెద్ద కొడుకే. నన్నెప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఊరంతా తిరుగుతాడు. కాళ్ళొచ్చాయని కొడుకుని మర్చిపోతామా? పాలొచ్చాయని నీళ్ళని మర్చిపోతామా? బోడి కుర్చీకి అంత ఎమోషన్ అవసరమా అక్క? ఏమన్నావే? బోడి కుర్చీనా? నిన్ను అమ్మా, నీకు కాళ్ళొచ్చాయి. అమ్మా, నీకు కాళ్ళొచ్చాయి. ఇంక నీకు వీల్ చైర్ అవసరమే లేదు. వద్దే, నాకొద్దు. వీల్ చైరే కావాలి. నా కాళ్ళొద్దు, నాకు వీల్ చైరే కావాలి. నా కాళ్ళు రావద్దు, వద్దు. నా కాళ్ళు రావద్దు, వద్దు. నా కాళ్ళు రావద్దు, వద్దు. గురువయ్యప్ప, నా కాళ్ళు రావద్దు. పూర్ణ, గురువయ్యప్ప, కాళ్ళు రావద్దు, కాళ్ళొద్దు. నా కాళ్ళు రావద్దు. నాగార్జున, కల్లో కాళ్ళొస్తున్నాయే కానీ నిజ జీవితంలో నీ కుర్చీ రావటం లేదు. పూర్ణ, మీ అమ్మ ఏజ్ ఏంటి? ఆమె నాగార్జున ఫ్యాన్ ఏంటి? అమ్మ నాగార్జున సార్ ఫ్యాన్ కాదు, అక్కడ ఆ వీల్ చైర్ ఫ్యాన్. వీల్ చైర్స్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారా? ఉండవే, మీ అమ్మ మీద వీడియో చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను. ఉండవి, అమ్మ దగ్గరికి వెళ్ళావనుకో తన లవ్ స్టోరీస్ చెప్పి నీ నరాలు తీస్తుంది. పద. రాజన్న, ఈరోజు నీ పొలం రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నా కమిషన్ 2 వెంటనే ఇవ్వాలి. సరే, ఆ పైన పక్కనున్న 1000 గజాలు కూడా నేనే అమ్మి పెడతాను. ఇంకో 5 ఏళ్ళు ఇవ్వండి చాలు. భార్గవా, ఏంటమ్మా 2 ఏళ్ళు 5 ఏళ్ళు అంటే ఏంట్రా? 2 ఏళ్ళు అంటే 2 లక్షలు, 5 ఏళ్ళు అంటే 5 లక్షలు. అంటే మొత్తం కలిపి 7 లక్షలు. సాయంకాలం వచ్చేటప్పుడు నాగార్జున కుర్చీ పట్టుకురారా. అన్నయ్య, కుర్చీ కాదు కానీ అమ్మకి ఉల్లిపాయ మిర్చిలు పట్టుకురా. అర్థమైంది పూర్ణ నీ వెటకారం. ఏదో ఒక రోజు నేను డబ్బు సంపాదించి ఆ డబ్బుతో అమ్మకి ఆ కుర్చీ, నీకు రాధికకి మంచి భర్తల్ని తీసుకొస్తాను. అప్పుడు టీవీలో హీరోయిన్ ఏడుస్తుంది కదా, అలా ఏడుస్తారు మీరు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ బ్రో. అక్క బాక్స్ మర్చిపోయినట్టుంది. అమ్మా, 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 అక్క లంచ్ బాక్స్ మర్చిపోయింది. మనకి శుభ్రంగా కావాల్సినవి వండి పెట్టింది, తన తిండి మర్చిపోయింది. ఒరే భార్గవ, రాధిక కుర్చీను గొడుగు ఇక్కడే వదిలేసిపోయిందిరా. అసలు మీరంతా ఏం చేస్తున్నారే? తను వెళ్ళేటప్పుడు గుర్తు చేయాలి కదా. నీకెప్పుడు వీల్ చైర్ గోలా, దీనికేమో కాలేజు ఫ్రెండ్స్ గోలా. నీకు మాత్రం ఫోన్ గోలా. నువ్వు గుర్తు చేసి చావచ్చుగా. ముందు తీసుకెళ్ళరా. శ్వేత, నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను లంచ్ తర్వాత వచ్చి జాయిన్ అవుతాను. సరే. ఇంకేంటి అలా చూస్తావు? తీసుకో అవి. గురువయ్యప్ప, నా బిడ్డకేం జరగకూడదు. ఇదిగో అమ్మా, మా పాపది బొమ్మకి ఇస్తావమ్మా?
తప్పకుండా అండి. ఏంటి స్పెషల్? ఈ రోజు మా అమ్మాయి బర్త్డే అండి. అవునా? హ్యాపీ బర్త్డే డియర్ హర్షిని. హర్షిని. థ్యాంక్ యూ అక్క. సరే రా, ఇటొచ్చి కూర్చో, స్కెచ్ వేస్తా. లేదండి, ఈ రోజు మా పాప బర్త్డే ఫంక్షన్ ఉంది. ఇక్కడే కేక్ కట్ చేస్తున్నాం, వచ్చి వెళ్ళండి. సరే. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. టుడే ఈజ్ వెరీ గ్రేట్ డే. దానికి కారణం మీ అందరికీ తెలుసు. మన డిఎస్పి కార్తీక్ కృష్ణ గారికి సూపర్ పోలీస్ అవార్డు ప్రదానోత్సవం. సార్ కార్తిక్ గారు ఆన్ ది వేలో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. కార్తీక్ కృష్ణ గారు వచ్చేలోపు మనకి సూపర్ పోలీస్ ని అందించిన సూపర్ మదర్ డిఎస్పి కార్తీక్ కృష్ణ గారి తల్లి ధర్మవతి గారిని తమ కొడుకు గురించి, ఈ అవార్డు ప్రదానోత్సవం గురించి 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. మా అబ్బాయి కార్తీక్కి ఈ అవార్డు రావడం తల్లిదండ్రులుగా మాకు చాలా సంతోషంగానూ గర్వంగానూ ఉంది. ఈరోజు ఈ సూపర్ పోలీస్ అవార్డు అందుకోవడానికి నా కొడుకు కార్తీక్ వస్తున్నాడు. 100కి 100% అర్హత కలిగిన వ్యక్తి. కాదు కాదు, కార్తీక్ సూపర్ పోలీస్ కాదు, హంతకుడు హంతకుడు.